మొదటి నుండి కూడా బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత నలుగురు నేతలదే మొత్తం పెత్తనంగా ఉండేది. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న 10 ఏళ్లు కూడా ఇదే పద్ధతి నడిచింది. కానీ ఒకే ఒక ఓటమి, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు నలుగురు 4 వైపులా పార్టీని లాగుతున్నారనే చర్చలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే, పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనలుడు హరీష్ రావు, మరో దగ్గరి బంధువు జోగినపల్లి సంతోష్ దారులు వేరైపోయాయట. అధికారంలో ఉన్నంత కాలం వీళ్లు ఎలాగున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్లపైన కేసీఆర్ అన్ని వ్యవహారాల్లో ఫైనల్ డెసిషన్ తీసుకునేవారు. వీళ్లకి కేసీఆర్ బాధ్యతలు అప్పగించి ఓవరాల్ గా పర్యవేక్షణ చేసేవారు. దాంతో ఎక్కడైనా లోపాలున్నా, తప్పులు జరిగినా పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఓటమి తర్వాత నలుగురు 4 దారులవ్వటంతో పార్టీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. ఓటమి దెబ్బకు కేసీఆర్ కూడా ఆత్మరక్షణలో పడిపోయిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కూడా కాలేదు. అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సి వస్తుందనే కేసీఆర్ రావటం లేదని కాంగ్రెస్ నుండి సెటైర్లు పేలుతున్నాయి. తాజా అసెంబ్లీ సమావేశాలని తీసుకుంటే బీఆర్ఎస్ తరపున హరీష్ దే 1 మ్యాన్ షో అయిపోయింది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, అక్రమాలు జరిగాయని రేవంత్ అండ్ కో ధ్వజమెత్తుతుంటే కేటీఆర్ తిప్పికొట్టలేకపోయారు. దాంతో తాజా సెషన్లో కేటీఆర్ సైడ్ అయిపోయి హరీష్ బాగా హైలైట్ అయ్యారు. ఇక కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ విషయంలో ఆమెలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకే పొరపాటును కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడటం లేదు. తనకు 2వ టర్మ్ రాజ్యసభ పదవి ఇవ్వనందుకు సంతోష్ అలిగారని పార్టీ వర్గాల్లో టాక్. 10 ఏళ్ల పాటు పార్టీలో, ప్రభుత్వంలో బాగా యాక్టివ్ గా ఉన్న సంతోష్ బీఆర్ఎస్ ఓటమి తరువాత, రాజ్యసభ ఎన్నిక తరువాత అసలు కనబడటమే మానేశారని పార్టీలో టాక్ వినబడుతోంది. వీళ్ల మధ్య సమన్వయం చేయటంలో కేసీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదట. పార్లమెంటు ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.